అందరికీ ప్రేజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈరోజు? దేవుడు మీ మీద కృప చూపిస్తే, వెన్ గాడ్ షోస్ ఫేవర్ ఆన్ యూ, నీ శత్రువులు సహితము నీకు కావాల్సింది ఇస్తారంట. చద్దమ్మా, నిర్గమకాండం 12:36 యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునిరి. చూడండి, గాడ్స్ ఫేవర్ ఎంతగా ఇజ్రాయెల్ మీద ఉందంటే, ఐగుప్తులో ఉన్న వారు ఎట్టి చాకరీ చేయించుకున్నారు, వారి కష్టార్జితం అంతా దోచుకున్నారు. కానీ దేవుడు ఎలాగ కృప చూపించారు చూడండి. 430 సంవత్సరాలు వారి కింద పని చేస్తూ ఉండి, వారి పిల్లల్ని ఎత్తుకుంటూ, వారికి వంటలు చేస్తూ, వారికి ఇల్లులు కట్టుకుంటూ, వారి పొలాలను, వారికి నాస్తిపాస్తులను కాపాడుకుంటూ, వారికి ప్రతి రోడ్లు కడుతూ, బిల్డింగ్స్ కడుతూ, అంత ఎట్టి చాకరీ చేసుకుంటున్న వారి జీవితంలో దేవుడు ఒకే రాత్రి ఎంత కటాక్షం చూపించారంటే, వారికి కలిగినదంతా కూడా యజమాని దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగితే ఐగుప్తీయుడు ఇచ్చేవాడంట. ఈరోజు నీ జీవితంలో కూడా ఎవరైతే నీ మీద మరి అన్ని విషయాల్లో నిన్ను ఎట్టి చాకరీ చేపిస్తున్నారో, లేక నీ మీద దౌర్జన్యం చేస్తున్నారో, అప్పర్ హ్యాండ్గా ఉంటూ అధికారం చలాయిస్తున్నారో, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తి పట్టుకో, ఎందుకంటే వారందరూ నీకు సహాయం చేయబోతున్నారు. నీ నుండి దోచుకున్న ప్రతి ఒక్కరూ నీది అంటూ, నీ వాట్ ఎవర్ బిలాంగ్ టు యూ వాళ్ళు తీసుకున్నట్లయితే దేవుడు వారిని తిరిగి నీకు ఇచ్చేలాగా, దేవుడు వారి కష్టార్జితం నువ్వు పొందుకునేలాగా దేవుడు చేస్తాడు. నిజమే, బైబిల్ సెలవిస్తున్న 128 కీర్తన 2 నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు కష్టపడింది నీవే అనుభవిస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే నేను అకారణంగా, నిష్కారణంగా మరి నీకు సరైన జీతం ఇవ్వకుండా, లేక నేను బాధ పెడుతూ నీ నుండి దోచుకున్నారో, దేవుడు తిరిగి వారు ఇచ్చేలాగా దేవుడు చేయబోచున్నాడు. ఒక దినం వస్తుంది, వారు ఏదైతే తీసుకున్నారో అదంతా చెల్లించబోచున్నారు. బైబిల్ సెలవిస్తుంది, వారు దోచుకుంది లిటరల్లీ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశాన్ని దోచుకున్నారంట. అంత దీవెన దేవుడు వారికి దయచేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ విషయంలో బాధపడకు, ఏది కోల్పోయాని బాధపడకు. మన ప్రభువు ఇస్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. మన ప్రభువు పూడ్చిపెట్టే దేవుడు కాదు, ఇది పోయిందా ఇది ఇస్తానని కాదు. దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. దేశమంతట్లో ఉన్న ఆస్తిపాస్తులను వారు దోచుకొని వెళ్ళిపోయారు. మరి దేవుడు నిన్ను కూడా అలాగ దీవిస్తాడని, కృప చూపిస్తారని, నీ పట్ల శత్రువులేంటి, అధికారులేంటి, నీ పట్ల కృప చూపిస్తారని, కటాక్షం కలిగి ఉంటారని దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసి ఈ వాగ్దానం మనం స్వీకరిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మా పట్ల నాయన అధికారులకు, మా పట్ల మా శత్రువులకు, మా పట్ల మా చుట్టుప్రక్కల వారికి అయ్యా కటాక్షము కలిగింప చేస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. నీవు నాయన ఆ దయ పుట్టిస్తున్నావు కాబట్టి మాకు కావాల్సినంత నాయన అడిగినప్పుడు ఇయ్యబోచున్నారని నమ్ముచున్నాను నాయన. ఏది అడిగితే అది ఇచ్చును గాకని ప్రకటిస్తున్నాము నాయన ప్రభ. సండే నాకు లీవ్ కావాలి, చర్చ్కి వెళ్ళాలంటే నాయన ప్రభ అధికారులు ఒప్పుకుందరు గాకని ప్రకటిస్తున్నాం నాయన. అలాగే వారి జీవితంలో ఏదైతే మాకు కావాలని కోరుకుంటున్నారో అది సర్వము వారికి ఇచ్చేలాగా నాయన అధికారంతో మాట్లాడి దీవిస్తున్నందుకు యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో గాడ్ కీప్స్ రికార్డ్, మై రివార్డ్ ఇస్ కమింగ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.